హాయ్ గైస్! చాలా రోజుల తర్వాత లాంగ్ ఫార్మ్ వీడియో అనేదైతే చేస్తున్నాను. ఈరోజు మనం రివ్యూ ఇచ్చే మూవీ 'మహావతార నరసింహ'. సాక్షాత్తు నరసింహస్వామి కథగా వచ్చిన ఈ సినిమా యానిమేషన్ మూవీ. యానిమేటెడ్ మూవీ అంటే మనం సాధారణంగా బొమ్మలు లేదా కార్టూన్ మూవీస్ అనైతే చెప్పుకోవచ్చు. అలాగా ఉంటది ఈ మూవీ మొత్తం. దీంట్లో హీరో కానీ, ఇంకా ఇతర వాళ్ళు మనకేమీ కనపడదు. కేవలం కథ, మన హిస్టారిక్ స్టోరీ మాత్రమే కనపడుతది. అండ్ చూపించేదంతా గ్రాఫిక్స్. ఇదంతా కన్నుల వినోదంగా ఉంటది మూవీ మొత్తం. అండ్ మూవీ ఫైనల్ 30 మినిట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటదనైతే సందర్శకులు చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. స్టోరీ స్టార్టింగ్ నుంచే కూడా స్టోరీ అన్నందుకు క్షమించాలి. కానీ చరిత్ర ముందల నుంచి కూడా చాలా డివోషనల్‌గాను భక్త ప్రహ్లాదుడి కథ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అండ్ విష్ణువు భక్తుడైన చిన్న పిల్లవాడిని ఎలాగ బాధపట్టారు, అండ్ నరసింహ అవతారానికి కారణం ఏంటి అనేది అంతా డీటెయిల్‌గా చూపిస్తారు. ఇది మన చిన్నప్పటి నుంచి వచ్చే స్టోరీయే కానీ చాలా మంచిగా ఉందనైతే చెప్పవచ్చు. 'అంబలి' మూవీస్ చాలా చాలా పెద్ద పెద్ద ఫిలిమ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తది. అటు 'సలార్', 'కేజీఎఫ్' చూసే ఉంటారు కదా! అది ప్రొడ్యూస్ చేసింది 'అంబలి' ఫిలిమ్సే. అలాంటి ఫిలిం ఇలాంటి యానిమేషన్ మూవీ ప్రొడ్యూస్ చేసిందంటే దీని ఎనకాల ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉందో తెలుస్తుంది కదా! అండ్ ఈ చరిత్రకి చాలా అంటే చాలా ప్రజాదరణ వచ్చింది. అదే గాక 'అంబలి' ఫిలిమ్స్ ఇలాంటివి చాలా అంటే చాలా పార్ట్స్ రిలీజ్ చేస్తున్నారని కూడా క్లైమాక్స్‌లో చెప్పారు. అంటే విష్ణు పురాణాల్లో చెప్పే అన్ని అవతారాల గురించి, కల్కి అవతారాల గురించి ప్రతి ఇయర్‌కి ప్రతి స్టోరీని రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ మీకు 80% డీల్స్‌లో అయితే దొరుకుతది. మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయితే హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనం 1000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం. జై బోలో లక్ష్మీ నరసింహస్వామి అవతారానికి.